హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చూసారుగా, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే క్యాంపింగ్ వేయడానికి వెళ్తున్నాను. ఎక్కడంటే మన ఖమ్మం దగ్గరలోనే క్యాంపింగ్ వేయడానికి వెళ్తున్నాను. ఈ నైట్ క్యాంపింగ్ ఎలా ఉంటుందో మీరు చూద్దరు కానీ లెట్స్ గో. కొన్ని అయితే తీసుకునేవి బయట ఉన్నాయి, అవి తీసుకున్న తర్వాత మనం అయితే క్యాంపింగ్కి వెళ్ళిపోదాం. ఇండియన్ సర్కిల్ ఇప్పుడు మనం నైటు ఓకే నైట్ క్యాంపెయినింగ్ ప్లాన్ చేసాం. దానికోసమని ప్రజెంట్ ఇండియన్ సర్కిల్ పక్కన ఉన్న ఎంఎస్ కన్వెన్షన్ వెనకాల ఫిష్ దొరుకుతుంది మనకి. అంటే అది పెద్ద మార్కెట్ ఏం కాదు, చిన్న మార్కెటే. సాయి మాత్రం చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఇప్పటికీ ఫిష్ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడే మనం ఎంటర్ అవుతున్నాం. ఏ ఫిష్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. సాయి మాత్రం ఏదో ఫిష్లా అంటాడు. ఇప్పుడే చేరుకున్న తర్వాత ఫిష్ మార్కెట్లో జనం చాలామంది ఉన్నారు, కానీ ఏ ఫిష్ దొరికిద్దో మనకు తెలియదు. జీవులు మర్చిపోయి ఇంటి దగ్గర పెట్టొచ్చు. ఇంటి దగ్గర క్యాష్ ఉన్నాయి అక్కడ. ఫ్రెండ్స్ చూసారు, ఏం తీసుకున్నాం? ఇది దగ్గర మోసం అంటారు. ఏం తీసుకున్నాం? చేపలు తీసుకున్నాం. ఏం చెప్పు తీసుకున్నావురా? శీలావతి తీసుకున్నాం. శీలావతి ప్రెగ్నెంట్ ఇంకా. ఇక్కడ ఇప్పుడైతే ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఇక్కడ ఒక మార్ట్ ఉంది ఫిషింగ్ది. ఈ ఫిష్ దగ్గరకు వచ్చినాం, కానీ ఇక్కడైతే కేజీంబావు అట్లా ఉన్నాయి. ఇక్కడ మన దొరకట్లేదని వేరే దగ్గరికి వెళ్తున్నాం. నేను మా ఫ్రెండ్ శ్రీకాంత్ గారు అయితే క్యాంపింగ్ చేయడానికి వెళ్తున్నాం. యాక్చువల్గా ఫ్రెండ్స్ మేము చెరువులో చేపలు పడతాం. కాకపోతే అట్లయితే హెల్మెట్ తీసుకెళ్ళట్లేదు, హెల్మెట్లో పెట్టుకోవట్లేదు. బ్లాగ్ మొత్తం ఇట్లనే ఉంటుంది. బ్లాగ్ మొత్తం అక్కడ కేజీ కంటే ఎక్కువ ఉన్నాయి చేపలు. 2 కేజీ, కేజీన్నర ఉన్నాయి. మాకు అంత ఎక్కువ వద్దు కాబట్టి చిన్న చేపలు కావాలంటూ. మరీ ఇంత చిన్నగా ఉన్నాయి ఇక చేపలు, మరీ ఇంత వద్దు. తట్టలో ఉంటాయి. ఏడు తీసుకున్నాం. అన్నా ఉన్నాయా? వేయలేవా? అది వేయి. ఒకటి 6 కేజీ ఒకటి. అంతేనా? ఒరే ఎంత చిన్నగా ఉన్నాయా ఇంకా? ఏం చేద్దాం? అంత చిన్నవి వద్దురా. క్లీనింగ్ కాదులే కానీ అర్థం కాదు. కొంచెం పెద్దదైతే ముక్క మంచిగా వస్తుంది. కానీ ఇప్పుడైతే మేమైతే ఈ ఫిష్ తీసుకున్నాం. ఫోన్ మీద ఎవరా ఇగో ప్యాక్ చేసుకున్నాం. చూడండి, ఇవన్నీ డ్రెస్సింగ్ చేయించి తీసుకొని వెళ్ళాలి. మనకైతే డ్రెస్సింగ్ రాదు కాబట్టి అక్కడైతే డ్రెస్సింగ్ చేస్తారంట. డ్రెస్సింగ్ చేసి తీసుకుని వెళ్దాం. గైస్ ఇప్పుడే అయిపోయింది మా 1/2 కేజీ ఫిష్. అంటే ఫ్రెష్ అయిపోయి మొత్తం క్లీన్ చేయడం అయిపోయింది. ఇప్పుడైతే మేము వీటిని తీసుకొని అన్నీ రెడీ చేసుకొని మళ్ళా ఒక లేదు మళ్ళా అంటే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకొని మనం బయలుదేరదాం. ఇప్పుడే పాల ప్యాకెట్ తీసుకున్నాం. అక్కడ చాయ్ పెట్టుకుందామని పాల ప్యాకెట్ తీసుకున్నాం. పాల ప్యాకెట్, నిమ్మకాయలు అవైతే తీసుకున్నాం. ఇలా యాక్చువల్లీ ఒక 5:30, 6 వరకే వెళ్ళాలి, కాకపోతే కొద్దిగా లేట్ అయింది. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుందో చూడాలా. మొత్తం నైట్ కదా, మొత్తం అక్కడ కరెంట్ ఉండదు, పవర్ ఉండదు. ఇక లైట్స్ తోటి మేనేజ్ చేయాలి. ఇక అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడైతే అక్కడికి పోయిన తర్వాత చూద్దాం. గాయస్ ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ ఎక్కడో తెలుసా? ఇది వచ్చేసి ఖమ్మం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎస్ఆర్ గార్డెన్స్ వెనక ఇది శ్రీ పొంగిలేటి శ్రీనివాసరావు గారిది ప్లేస్ ఉంది.
ఎక్కడ ప్లేస్ అంటే ఇది వాళ్ళ కొడుకుది వాళ్ళ కూతురుది అయితే మ్యారేజ్ రిసెప్షన్ జరిగింది కదా, అదే ప్లేస్లో మేము వచ్చేసి క్యాంపింగ్ వేసుకుంటున్నాం. మేమైతే సామాన్లు కూడా అన్నీ తెచ్చుకున్నాం. టెంట్ ఉంది ముందైతే. టెంట్ అయితే మేము ఎలా ప్రిపేర్ చేస్తామో చూడండి మీరు కూడా. తెచ్చుకున్న ఫిష్ వాటిని అయితే ఫ్రై చేసుకుందాం. ఇదైతే ఫిష్, ఇవైతే చాయ్కి పాల ప్యాకెట్ ఒకటాను నిమ్మకాయలు అయితే ఉన్నాయి. పాల ప్యాకెట్ కూడా తెచ్చాము. ఇందులో అయితే అవి కూడా ఉన్నాయి. ఎందుకంటే బౌల్స్, స్టవ్ ఇవి అయితే ఉన్నాయి. అయితే ఓపెన్ చేద్దాం. ఎందుకో మస్తు హెడేక్ వస్తుంది. చాయ్ కెటిల్ అనమాట. ఇదైతే నిన్ననే యాంటీ పీస్ అనేది తీసుకున్నా. ఇది ఒకటే ఉంది పీసు షాప్లో. ఇదైతే తీసుకున్నా నిన్న. ప్లేట్లు రెండు, ఇంకొకటి అంత తడితడిగా ఉంది. వచ్చేసి స్టవ్,
గైస్ ఇప్పుడే అయిపోయింది చూడండి. కొద్దిగా మనం బయటకు వచ్చేసి ఫ్రీ అయ్యి తిందాం. గాయస్ ఇప్పుడైతే క్యాంపింగ్ అయిపోయింది. ఫిష్ ఫ్రై చేసుకున్నాం, తిన్నాం. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. సడన్గా అంటే కొద్దిసేపు ఉందాం అనుకున్నాం. యాక్చువల్లీ ఏమైందంటే మధ్యాహ్నం నుంచి ఫుల్ హెడేక్, ఘోరంగా నొప్పిలేస్తుంది. ఇప్పుడైతే అసలు ఏదో లోపల ఎట్లనో ఉంది, వామిటింగ్స్ కూడా వచ్చేటట్లు ఉన్నాయి. అందుకని క్యాంప్ టెంట్ అనేది మొత్తం మళ్ళీ తీసేసుకొని వెళ్ళిపోతున్నాం. వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకొని కొద్దిగా పడుకోవాలి. ఇక్కడతోటి బ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వేరే క్యాంపింగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.